హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో హిందీలో రిలీజ్ అయిన దుపాయా. 9 ఎపిసోడ్స్ తో రిలీజ్ అయిన ఈ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. సిరీస్ లో హ్యూమర్ చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ సేమ్ జానర్ లో ఉన్న సిరీస్ లైక్ పంచాయత్ అండ్ గులక్ నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ సిరీస్ అయితే నచ్చుతుంది. ఈ సిరీస్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కామెడీతో పాటు మంచి సోషల్ ఎలిమెంట్స్ తో ఉన్న మెసేజ్ ని కావాల్సిన చోట కరెక్ట్ గా ప్లేస్ చేశారు. సిరీస్ స్టార్టింగ్ అంతా కూడా బాగా ఎంగేజింగ్ అనిపించిన మధ్యలో ఎపిసోడ్స్ లో అయితే చాలా అన్నెసెసరీ పోర్షన్స్ అండ్ డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఫ్యూ సప్లాట్స్ ని ట్రిమ్ చేసి ఓవరాల్ గా ఒక 2 ఎపిసోడ్స్ దాకా తగ్గించవచ్చు. ఎస్పెషల్లీ నాకైతే 6th ఎపిసోడ్ ఒకటి మైనస్ అనిపించింది. లైక్ సాంగ్ అనవసరంగా అనిపించింది, బట్ లాస్ట్ కి అది జస్టిఫై చేయడానికి అయితే ట్రై చేశారు. ఆల్సో ఖచ్చితంగా ఈ సిరీస్ ని ఫ్యూచర్ లో తెలుగులో అయితే డబ్ చేస్తారు అండ్ సీక్వెల్ సీజన్స్ కూడా కంపల్సరీగా వస్తాయి. స్టోరీ అంతా కూడా 24 years క్రైమ్ ఫ్రీ విలేజ్ అనే ట్యాగ్ ని తెచ్చుకున్న దదక్పూర్ లో సడన్ గా ఒక రోజు బన్వారీ చా ఫ్యామిలీలో వాళ్ళ డాటర్ కి మ్యారేజ్ స్టోరీ కింద అనౌన్స్ చేసిన బుల్లెట్ బండిని ఎవరు దొంగతనం చేస్తారు. సో ఎవరు చేశారు, దానివల్ల ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి అండ్ లాస్ట్ గేమ్ ఏందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. బైక్ దొంగతనం కాన్సెప్ట్ అండ్ ఆ ఈవెంట్స్ అన్ని కూడా హ్యూమరస్ గా ఉన్నప్పటికీ స్టోరీని ఎంగేజింగ్ గా డ్రైవ్ చేయలేకపోయింది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఓవరాల్ రివ్యూ ద వెబ్ సిరీస్ వచ్చేసి ముందుగా చెప్పినట్టు పంచాయత్ అండ్ గులక్ లాంటి జోనర్స్ ఇష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి సిరీస్ అయితే నచ్చుతుంది. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డు కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.